అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఒక్క ఎకరాకు 7,500 రూపాయల రైతు భరోసాను ఇస్తామని ఎలా చెప్పిందో, అలాగే పెన్షన్ లబ్ధిదారులకి 4,016 రూపాయలను కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 7,500 రూపాయల పథకానికి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 64,75,000 మంది లబ్ధిదారులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారు. ఈ 4,016 విషయానికి వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 దివ్యాంగుల పెన్షన్ కలుపుకున్నా కూడా సుమారుగా 65 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలను, ఒకటి రైతు భరోసా 7,500 రూపాయలు, రెండోది 4,016 రూపాయలు, 6,000 రూపాయల చేయూత పథకాలకి సంబంధించిన పెన్షన్లను ఇంతవరకు మంజూరు చేయలేదు, పథకాలను ప్రారంభించలేదు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చేయూత ప్రతి నెల 4,000 రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, అలాగే వికలాంగులకు, ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా అదనంగా 2,000 రూపాయలను జోడించి, ప్రస్తుతం ఎవరైతే 2016లో పొందుతున్నారో వాళ్ళకి 2,000 రూపాయలను జోడించి 4,000 రూపాయల కొత్త పెన్షన్ని అందించబోతున్నారు. ఈ పథకాన్ని రాబోయే 2025 కొత్త సంవత్సరం నుండి ప్రభుత్వం ప్రకటించబోతుంది అనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. దీనికోసం ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో, అలాగే పెండింగ్లో ఉన్నవి, అంటే బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులుగా తీసుకొని పెండింగ్లో ఉంచిన పెన్షన్లు, వీటన్నిటిని తక్షణమే రిపోర్టు నివేదిక రెడీ చేసి తెలియజేయండి, కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఆసరా పెన్షన్లకి సంబంధించిన దివ్యాంగుల పెన్షన్లను కూడా త్వరలో పెంపు చేయబోతున్నామని చెప్పేసి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,000 రూపాయల పెన్షన్లు అనేవి త్వరలో పెంపు జరగబోతుందనే సమాచారం మనకి తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా పథకం సంక్రాంతి నుండి ప్రారంభం కాబోతుంది. బహుశా రెండో పథకం 7,500 రూపాయల పథకం ప్రారంభమైన తర్వాత 4,016లో, అలాగే 6,016 రూపాయల ఆసరా పెన్షన్ అనేది ప్రారంభం కాబోతుంది అనేది ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది. దీంతో పాటుగా డిసెంబర్కి సంబంధించిన నెల పెన్షన్ను కూడా ప్రభుత్వం ఇప్పటికే నిధులను సర్దుబాటు చేసి సంబంధిత మండలాలకు, జిల్లాలకు నిధులని పంపించినట్లుగా తెలుస్తుంది. బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల చివరికి, అంటే 31వ తారీఖు కల్లా 100కి 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియను కూడా అధికారులు అతి త్వరలో పూర్తి చేయబోతున్నారనే సమాచారం కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ నెల 30వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో ఆసరా పెన్షన్ అందని వాళ్ళకి అందుతాయి. ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.